అంటే నేనే ఇంత నాకు రిజల్ట్ వచ్చినప్పుడు ఎంతోమంది ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళందరికీ ఇది ఎందుకు చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఆయన పట్టుకుని నేను అమెరికా నుంచి మళ్ళీ రప్పించా ఆయన్ని. మళ్ళీ అందరినీ పిలిచా, ఏదో ఒక రూమ్ తీసి పెద్ద హోటల్ తీసి మళ్ళీ లంచ్ పెట్టి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరినీ పిలిస్తే 500 మంది పిలిస్తే 50 మంది వచ్చారు. నెక్స్ట్ తెలియదు కదండి, అందరూ కొత్తగా ఇది ఒకేసారి మనకి ఒక దానికి అలవాటు పడిపోయి ఉన్నాం. కొత్తగా షిఫ్ట్ అవ్వాలంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు, షిఫ్ట్ అవ్వలేరు, ఇంకా అందులోనే ఉండిపోతారు మొత్తం అందరూ. 50 మందికి రిజల్ట్ వచ్చింది. వైజాగ్ తీసుకెళ్ళాను, వైజాగ్లో కూడా ఒక 75 మంది వచ్చారు. ఈ 125 మందికి ఎప్పుడైతే 100% రిజల్ట్ వచ్చిందో అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, ఇదే మన పాత్, ఎందుకంటే గొప్పది లేదు ప్రపంచంలో. అందరూ ఏదో రకం ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఎందుకు ఇది నేను నేర్చుకోకూడదు అని ఆయన వెనకాల పడి నేను అందులో ఈ కాన్షియస్నెస్ అంటే ఆయన ఒక కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేస్తారు. బేసికల్గా ఆయన పేరేంటి డాక్టర్ సేగు కృష్ణ రమేష్. ఆయన అల్లోపతి డాక్టర్ అండి. ఆయన పుట్టింది తమిళనాడు కృష్ణగిరి, కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు. లక్నో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశారు, యూఎస్లో ఎంఎస్ చేశారు, దుబాయ్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్కి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది, రొమాటిక్ ఆర్థరైటిస్. ఆయన అల్లోపతి డాక్టర్ అయ్యి ఉండి కూడా వాళ్ళ వైఫ్కి అది ఇవ్వాల. అంటే ఎక్కువ మెడిసిన్ వాడటం వల్ల మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆయన నాకు చెప్పారు ఆ విషయాలన్నీ. అంటే ఎమర్జెన్సీకి కంపల్సరీ అలోపతి వాడాలి, కానీ కంటిన్యూగా అదే మెడిసిన్స్ వాడటం వల్ల లాంగ్ రన్లో పార్కిన్సన్స్ అనే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది.